7 చక్రాలను ఆకుప్రెషర్ ట్రీట్మెంట్ ద్వారా ఎలా యాక్టివేట్ చేయొచ్చు ఈ వీడియోలో చూడండి. మొట్టమొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి ఇలా 1 మినిట్ అంటే ఒక 60 టైమ్స్, అంటే ఈ భాగాన్ని బాగా ఈ యొక్క పిడికిలితో ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం ఒక 60 టైమ్స్. అలాగే ఈ చేతిని కూడా ఒక 60 టైమ్స్. ఇది మూలాధార చక్రాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. రెండవది స్వాదిష్టాన చక్రం. ఈ పైభాగాన్ని మొత్తం బాగా యాక్టివేట్ చేయడానికి ఇలా దీన్ని కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అట్లాగే రెండవ చెయ్యి, ఇది స్వాదిష్టాన చక్రాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. మూడవది మణిపూరక చక్రం. ఈ ప్రాంతాన్ని బాగా ప్రెషర్ ఇవ్వడం ఇలా ఒక 60 టైమ్స్ ఇలా. ఇది మణిపూరక చక్రం. అలాగే అనాహత చక్రం ఇటువైపు ఈ భాగాలకు ఇక్కడ ఇలా. ఇది కూడా ఒక 60 టైమ్స్. ఇది అనాహత చక్రాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది. అలాగే విశుద్ధి చక్ర యాక్టివేట్ చేయడానికి ఇలా వేలల్లో వేలేసి ఇలా అంటే ఇక్కడ ఈ సైడ్ భాగాలను బాగా యాక్టివేట్ చేయడం, వీటికి రాపిడి కలిగించడం ఇలా కాదు ఇలా వెళ్ళినప్పుడు ఈ వేలకు సైడ్ భాగాలలో బాగా రాపిడి జరుగుతుంది ఇలా. ఇది విశుద్ధి చక్ర. అలాగే ఆజ్ఞా చక్ర బాగా యాక్టివేట్ కావడానికి ఇలా రిస్ట్ను ఇలా అంటే ఈ భాగం మొత్తం కొంచెం రుద్దినట్లు అన్నమాట ఇలా. అలాగే రెండవ చేయి కూడా ఇలా ఆగ్నేయ చక్ర బాగా యాక్టివేట్ అవుతుంది. అట్లాగే చివరిది వచ్చేసి సహస్రార చక్ర బాగా యాక్టివేట్ కావడానికి చప్పట్లు మొత్తం అరిచేతులు మొత్తం బాగా తగులుతూ బొట్టల వేలతో సహా ఇలా పెట్టి కానీ కాకుండా మొత్తం తగలాలి. మొత్తం వేళ్ళు అరచేయి వరకు బాగా ఇలా. ఇది కూడా ఒక 60 టైమ్స్. ఇలా మొత్తం షట్చక్రాలను బాగా యాక్టివేట్ చేసుకోవడానికి ఈ ఆకుప్రెషర్ ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే.